పొద్దున్నే అన్ని పూలు తెంపుకురమ్మని చెప్తారు ఎవరన్నా. ఆయన అన్నీ తెంపుకొని పోతాడు ప్రతిరోజు కూడా. ఇక్కడ మనకు పారిజాతాలు ఉంటాయి కదా పక్కకు, అవి కూడా తెంపెట్టాను ఆయన. అవి కూడా తెంపుకోపోతుండే. ఈరోజు కోకిలలు కూస్తున్నాయని నేను ఒకసారి చూద్దామని వచ్చిన. ఇక మరి సైలెంట్గా ఉన్నాయి. సరే ముగ్గు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎక్కువ అల్లరిస్తాయి, మనం వీడియో బంద్ చేసినప్పుడు ఎక్కువ అల్లరిస్తాయి. చూడండి మన ముగ్గు అయితే సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. ముగ్గు సంపూర్ణమైంది, ఇంట్లోకి వెళ్దాం. రామచిలుకలు చూడండి, మీకు చూపిస్తా. అవి ఎంత చక్కగా కూర్చున్నాయి రామచిలుకలు. ఇక సూర్యోదయం, ఇంకా టైం పడుతుంది. ఒకసారి రాగాలు తీయచ్చు కదా. ఫ్లవర్స్ అన్నీ ఇంకా సరిగా వికసించనే లేదు. ఈరోజు కొంచెం పొద్దున్నే లేవడం జరిగింది. సరే ఇంట్లోకి వెళ్దాం. చూడండి ఇట్లా స్టాప్ చేసిన లేదో రాగం ఇయండి. వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే అరుణాం కరుణాద్రిగ్నితాక్ష. ఇక ఇప్పుడే నిత్యవారి స్తోత్రాలు అయినాయి. ఇప్పుడు ఆండాలు పాశురం చూద్దాం. రంగం కూడా వేసినాం. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. శ్రీమన్నారాయణ నారాయణ హరే. మంగళహారతి కూడా అయింది. రోజు వాడేది ఆండాలు పాశురం అయింది. తర్వాత ఆండాలు మంగళహారతి, మాల కట్టరే, మరుల మాల కట్టరే. ఇక సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్కృత. ఇంకా ఈరోజు మార్నింగ్ కరెంట్ లేదు, ఇంట్లో డల్లుగా ఉండే, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ షూట్ చేయలే. ఇప్పుడు డైరెక్ట్ వంట చేద్దాం. ఇక నువ్వులు వేయిస్తున్నా. ఈరోజు టమాటా మునక్కాడ కర్రీ చేస్తున్నా. చేద్దాం రండి. మరి చాలా టైం అయింది. ఇక మళ్ళీ వంటకు ఉపక్రమించిన అంతే. నువ్వులు వేస్తున్నా. ఈరోజు మన కర్రీ మునక్కాడ టమాటా వేస్తున్నా. దానికోసం డ్రై రోస్ట్ చేస్తున్నా నువ్వులు. ఇక నువ్వు పొడి వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కర్రీ, అందుకని చేస్తున్నా. సరే ఇక మరి నువ్వులు చిటికలు వేగిపోతాయి. ఈ చల్లారిన తర్వాత ఒక్కసారి దింపితే పొడి అయిపోతుంది అంతే. ఒక 2 స్పూన్లు మీరు ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నారో కర్రీ దాని ప్రకారంగా చేస్తే సరిపోతుంది. కొంచెమే, మరీ గ్రేవీ లాగా ఉండకుండా. ఈ సీజన్లో టమాటాలలో ఎట్లాగో వాటర్ ఉంటాయి న్యాచురల్గానే. ఇది పొడి వేయగానే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇక చల్లారిన తర్వాత మరి మిక్సీ పడదాం, చల్లారుతుంది. ఇప్పుడు ఈ లోపల రైస్ అవుతుంది. మునక్కాడలు కూడా కట్ చేసుకుందాం. నేను ఎక్కువ లంచ్ టైంలోనే వంట చేస్తాను, ఎందుకంటే ముందుగా తినేటోళ్ళు లేరు, చిన్నపిల్లలు లేరు. అట్లాంటప్పుడు మనకు ఎప్పుడో మనం అందరం అనుకొని తింటాం కదా, అర్జెంటుగా ఏముండదు. ఒకవేళ అర్జెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి, అట్లాంటప్పుడు ముందుగానే తెలుస్తాయి. కాబట్టి మొత్తానికి లంచ్ టైంలో 1 వరకు మన లంచ్ రెడీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఇదంతా కూడా నీట్గా తుడిచిన, అయినా కానీ కొన్ని ఇది అసలు పోతలేదు ఆయిల్ది. దానికి ఇంకేమన్నా ఆలోచించాలి, చూద్దాం. ఇక చూడండి మునక్కాడలు ఉన్నాయి, ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసి మరి తొందరగా మరి కర్రీకి రెడీ చేసేద్దాం. చూడండి కర్రీ చేసుకుందాం. ఆయిల్ వేద్దాం. ఇది కొలతలాగా పెట్టినా కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ వాడకుండా మంచిగా ఉంది. అసలు పాతకాలంలో ఇట్లాంటి వాటితోటి వాడేటోళ్ళు. ఇక మనం ఇప్పుడు కొత్త కొత్త ఆయిల్ కంటైనర్లు వాడితే ఈ ఆయిల్ అందాజు తెలియకుండా అవుతుంది, అదొక ప్రాబ్లం. జీలకర్ర వేద్దాం. మీకు ఇష్టం ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. అవి చిటికి అన్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయ్యాక వెయిట్ చేద్దాం.
ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయలు మనం అల్లమేమో ఒకసారి 1/2 కేజీ పొట్టు తీసి ఆరబెట్టి తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి మిక్సీ జార్లో వేసి నిల్వ ఉంచుకుంటాను. తర్వాత వెల్లుల్లిపాయలేమో ఈరోజే 4-5 వెల్లుల్లిపాయలు చిన్న దాంట్లో దంచి దాంట్లోనే అల్లం పేస్ట్ వేసి 2 కలిపి వేస్తున్నాయి ఈ మధ్య. ఇట్లా అంతకుముందు అయితే అల్లం వెల్లుల్లిపాయలు 2 కలిపి పేస్ట్ చేసేదాన్ని. అట్లా ఇప్పుడు ఇట్లా వేస్తున్నా, ఓపిక లేక చేస్తున్నా. కాకపోతే ఫ్రెష్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇట్లనే బాగుంది అనిపిస్తుంది. కొత్తిమీర మెంతి కూడా వేసినాం. ఇప్పుడు పసుపు వేద్దాం. కర్రీ అందరూ చేస్తారు, అందరూ కూరలు వండుతారు. కాకపోతే ఎంత టేస్ట్గా ఉండు అనేది అందరూ వండినప్పుడు ఉండదు. మెయిన్గా మన ఇంట్లో రోజు టేస్ట్గా ఉంటే మనకు టేస్ట్ల గురించి ఎక్కువ తెలియదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు తినలేకుంటున్నప్పుడు అబ్బా మనము రోజు ఇంత మంచి తింటున్నాం అని అనిపిస్తుంది. అట్లా అందుకని అందరు అన్ని ఐటమ్స్ వేసినా అది టేస్ట్గా కావాలంటే మరి అది కొన్ని ప్లేస్లలో తిన్నప్పుడు అట్లా అనిపిస్తుంది. టేస్ట్ కావాలంటే మరి ఎట్లా అనేది. అందుకని నేను వండే వంట ఎవరిది వాళ్ళు గొప్పలు చెప్పుకోవద్దు, కాకపోతే మంచి టేస్ట్గా ఉంటుంది. కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇదే మెథడ్ చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మునక్కాడలు వేసినాం కదా, ఇప్పుడు ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టి చక్కచక్క టమాటాలు కట్ చేస్తా. చూడండి మూత తీద్దాం. మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అయితే మెంతి కొత్తిమీర వేసినాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాం. ఇక సూపర్ కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఇక చూడండి టమాటాలు వేసేద్దాం, 4 టమాటాలు. తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం అయితే మనం ఇక్కడ దీంట్లో మనం నువ్వు పొడి వేస్తున్నాం కదా, నువ్వు పొడి వేసినప్పుడు దానికి కూడా సరిపోయేంత కారం వేసుకోవాలి మనం. మరి కొంచెమే కారం వేస్తే నువ్వు పొడి వేసినప్పుడు చప్పగా మారుతుంది. అందుకని మనం ఏదన్నా ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేద్దామని అనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప్పు కారం వేసుకోవాలి. ఈ కర్రీ 4గురికి సరిపోయేటట్టు నేను చేస్తున్నా. అయితే ఉప్పు తక్కువ వేసినా అని మీకు అనిపిస్తుంది, కాకపోతే ఉప్పు సరిపోయేంత వేస్తా. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎవరి ప్లేట్లలో వాళ్ళు వేసుకుంటే ఇక సరిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఉప్పు ఎక్కువ తింటలేరు కదా, మినిమం వేసి మిగతాది ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఎవరిది వాళ్ళు ప్లేట్లు వేసుకుంటారు. చూడండి టమాటా కర్రీ ఉడికింది, దాదాపుగా టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం టమాటా మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి డ్రై రోస్ట్ చేసిన నువ్వుల పొడి ఒక్కసారి మిక్సీ జార్లో వేస్తే ఇట్లా పౌడర్ అయింది. ఇది ఇప్పుడు వేసేద్దాం. అయితే మనం ఇది మిక్సీ జార్లో వేసినప్పుడే దీనిలో కూడా వాటర్ వేసి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టం. లేకుంటే ఇట్లయినా చేయొచ్చు. ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ఫుల్ లంచ్ చేసేటట్టుగా కమ్మగా ఉంటుంది. ఇంకా అంతే, మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్ వేసినాం కాబట్టి మంచి కరెక్ట్ ఉంటుంది. ఇక ఇది ఇప్పుడు చేత్తోటని కొన్ని వాటర్ వేద్దాం. ఇక్కడ చూడండి జార్లు ఉన్న మొత్తం పౌడర్ వేసిన. ఇక ఇప్పుడు వాటరు ఎన్ని వేయాలంటే ఒక 2 గంటలు వేస్తే సరిపోతుంది. ఇక చూడండి 1 2 ఈ గంటతోటి 2 గంటలు వేసుకుంటే సరిపోతుంది అంతే. మంచి టేస్ట్ ఉంటుంది. మునక్కాడలు మనకు ఆల్రెడీ నూనెలో ఫ్రై అయినాయి కాబట్టి ఇక ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఇంకా మంచిగా అవుతాయి, మెత్తగా అయితే మారుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకే మసాలా వేయద్దు, సింపుల్గా ఇట్లనే స్టవ్ బంద్ చేసుకొని తినచ్చు అంతే. వేరే మసాలా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ అయింది. మన కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది, సూపర్ ఉడికింది, గ్రేవీగా.
ఆల్రెడీ మన మునక్కాడలు ఫస్ట్ ఉడుకున్నాయి కదా, నూనెలా ఫ్రై అయినాయి. ఇక ఇప్పుడు ఇట్లా కొంచెం మూత పెట్టి స్టీమ్ లాగా భలే టేస్ట్ ఉంటుంది. కర్రీ సూపర్గా ఉంది. మన కళ్ళకి ఇంపుకున్నది ఏదైనా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక మునక్కాడ టమాటా కర్రీ సూపర్గా తయారైంది. టేస్ట్ ఇక అసలు ఒక్క కర్రీతోటి మనం ఫుల్ లంచ్ చేయొచ్చు. మనం జనరల్గా హోటల్లో ఎప్పుడో ఒకసారి తింటే ప్లేట్ నిండా కర్రీస్ ఉంటాయి, ఒక్కటి టేస్ట్ ఉండదు. ఇది అట్లా కాదు, ఒక్క కర్రీతోటి మీరు లంచ్ చేయొచ్చు. ఎట్లాగో పెరుగు ఉంటుంది, కొంచెం పెరుగు చట్నీ ఇవన్నీ ఉండనే ఉంటాయి. కర్రీ అయింది కాబట్టి స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక లంచ్ చేసేద్దాం. మరి ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. మనం అన్నం వండినాం కదా, అన్నం వేడన్నం అయింది. అయిన తర్వాత వేసి కొన్ని పాలు వేసిన. ఇక ఇప్పుడు అన్నం వేడవుతుంది. ఈలోపు మనం బెల్లం కూడా కట్ చేసి లేద్దాం. పూజా రూమ్లో పగలు ఈరోజు నైవేద్యం పెడదాం. ఎందుకంటే ఈరోజు మొత్తం క్లీనింగ్ చేసిన, అంత నీట్గా ఉంది. అట్లా అంత శుద్ధి చేసినప్పుడు ఒకరోజు మనం నైవేద్యాలు రోజు పెట్టినా కానీ ఇక అట్లా పెట్టే ఆచారం ఉంది మాకు. అయితే అమావాస్యకు బెల్లపన్నం నివేదించడం, ఇట్లా చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ ఇక కొన్నిసార్లు సాధ్యం కాక, కొన్నిసార్లు బద్ధకం, ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నంలో పాలు వేసినాం. ఈ లోపల బెల్లం కూడా ముక్కల్లాగా చేసిన. ఇది వేసేద్దాం. గూడ అంటారు కదా, బెల్లం, తెలుగులో దీన్ని బెల్లం అంటారు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇక కరగడానికి టైం పడుతుంది. ఈ లోపల దీనిలో ఒక ఇలాచి, మనం నివేదించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తే సరిపోతుంది. లేకుంటే ఇప్పుడైనా లాస్ట్ మూమెంట్లో అయినా వేయచ్చు నెయ్యి. ఇక ఇది ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఇలాచి కూడా వేద్దాం. ఒక ఇలాచి వేసి కలుపుదాం. బెల్లం అడుక్కుంది, అందుకే కలర్ వస్తలేదు. ఉడుకుతుంది. ఇట్లయితే మనకు స్వీట్ ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు పూజా రూమ్లో నివేదించేటప్పుడు నెయ్యి వేసి నివేదిస్తాం, అంతే. ఇక చల్లారిన తర్వాత పూజా రూమ్లో నివేదించినా కానీ షూట్ చేసుడు మర్చిపోయినా. మరి ఈరోజు అయితే ఇంతే. ఇలాచి కూడా వేద్దాం. ఒక ఇలాచి వేసి కలుపుదాం. బెల్లం అడుక్కుంది, అందుకే కలర్ వస్తలేదు. ఉడుకుతుంది. ఇట్లయితే మనకు స్వీట్ ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు పూజా రూమ్లో నివేదించేటప్పుడు నెయ్యి వేసి నివేదిస్తాం, అంతే. మీకు మళ్ళీ నివేదించేటప్పుడు చూపిస్తా వీలైతే.